మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని నాయని జలాల్పూర్ గ్రామంలో ఆదివారం గ్రామానికి చెందిన సతీష్ గౌడ్ పౌల్ట్రీ ఫామ్లో సుమారు 1200 కోళ్లు చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంకప్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతు భయభ్రాంతులకు గురయ్యాడు. అందరూ అనుకుంటున్నట్టు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందేమని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తెల్లవారుజామున సోమవారం మళ్లీ సుమారు 1500 కోళ్లు చనిపోవడం జరిగింది. కాగా విషయం తెలుసుకున్న కొల్చారం మండల పశువైద్యాధికారి వీరేశం మరియు సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి అనంతరం మాట్లాడుతూ ప్రైమరీగా ఉష్ణోగ్రత పెరగడం మరియు దానా సరిగా అందకపోవడం వల్లనే చనిపోయాయని, అంతేకాని అందరూ అనుకుంటున్నట్టు బర్డ్ ఫ్లూ వచ్చిందని ఎవరూ అపోహలకు పోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వెటర్నరీ అసిస్టెంట్ గట్టయ్య, గోపాలమిత్రులు, మహిపాల్, ప్రవీణ్, రైతు సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాగుంటుంది. వీళ్ళు పట్టించుకుంటలేరు కాబట్టి మీరు పట్టించుకుంటే బాగుంటుందని అన్నా సార్. నేను మిమ్మల్ని అనలేనా కదా. వీడియోగ్రఫీ స్టార్ట్ చేసిందా? వీరేశం, నేను కుల్చారం మండల పశు వైద్యాధికారిని. నిన్న మాకు ఎన్ జలాల్పూర్లో సంతోష్ గౌడ్ అనే రైతు సంబంధించినటువంటి పౌల్ట్రీ ఫామ్లో సడన్గా ఒక 600 నుంచి 800 బర్డ్స్ చనిపోయినట్టుగా మాకు సమాచారం అందింది. సో దాన్ని చనిపోవడానికి కారణం ఏంటి అనడానికి ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము ఈరోజు. ఈ ఫామ్ మొత్తం విజిట్ చేసినాక మాకు ప్రైమరీగా కొన్ని విషయాలు ఏంటంటే, సో ఆయన టెంపరేచర్, వాతావరణం టెంపరేచర్ పెరగడం వల్ల ఒకటి డీహైడ్రేషన్ బాగా ఎక్కువ కనబడ్డది. రెండవది స్టార్వేషన్ డెత్స్ కూడా కనబడ్డట్టు ప్రైమరీ ఫైండింగ్స్ ఐడెంటిఫై చేసినాం. సో ఎర్రగా అయిపోవడం ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి ట్రూ లైక్లో. అలాంటి సిమ్టమ్స్ ఏం లేవు, జస్ట్ సర్క్లింగ్ మూమెంట్ ఉండి చనిపోవడం జరుగుతుంది. ఆ ప్రైమరీ సిమ్టమ్ ఏంటంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్, సిఆర్డీలో అది ప్రైమరీ సిమ్టమ్ అనమాట. సో మేబీ ఇది సిఆర్డీ అయి ఉండొచ్చు ఒకటి. రెండోది స్టార్వేషన్ డెత్స్, మూడోది సమ్మర్ స్ట్రెస్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అది ఏడిడిఎల్ వల్ల ప్రైమరీ డయాగ్నోసిస్ అవన్నీ చేస్తే తప్ప మేము కారణమైంది ఎందుకు చనిపోయినా అనేది చెప్పాలి లేదు. సో శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం. తర్వాత ఈ ఫైండింగ్స్ అన్నీ కూడా ఏడిడిఎల్స్కి సబ్మిట్ చేస్తాం. యానిమల్ డిసీజ్ ల్యాబొరేటరీ ల్యాబొరేటరీ ఉంటుంది, అది సంగారెడ్డిలో ఉంటుంది. వాళ్ళకి ఈ శాంపుల్స్ ఇవన్నీ దెన్ ప్రైమరీ హిస్టరీ అంతా సబ్మిట్ చేస్తాం. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ చావుకు కారణాలు ఏందనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.